ప్రియమైన స్నేహితులారా, మనకు డబ్బుండచ్చు, స్థానం ఉండచ్చు, పేరు ప్రతిష్ఠ ఉండచ్చు, కాని ఆరోగ్యం లేకపోతే ఆ అన్నీ పనికిరావు. ఆరోగ్యం ఉన్నవాడే నిజమైన ధనవంతుడు అని పెద్దలు ఎందుకు చెప్పారు అంటే, మన జీవితం నడిపేది మన శరీరమే. ఈరోజు నేను మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకోబోతున్నాను. ఆరోగ్యం ఉంటేనే ఆనందం, మరియు ఆ ఆరోగ్యం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. 1. ఆరోగ్యం అంటే ఏమిటి? ఆరోగ్యమంటే కేవలం రోగం లేకపోవడం కాదు. శారీరకంగా ఫిజికల్, మానసికంగా మెంటల్, భావోద్వేగంగా ఎమోషనల్, ఈ మూడూ కూడా సరిగా ఉండాలి. మీరు బలంగా ఉన్నా మనస్సు ప్రశాంతంగా లేకపోతే మీరు ఆరోగ్యవంతులు కాదు. అలాగే మనస్సు బాగున్నా శరీరం బలహీనంగా ఉంటే అది కూడా ఆరోగ్యం కాదు. 2. మంచి ఆహారం ఆరోగ్యానికి పునాది. మనము తినేది మన శరీరంగా మారుతుంది. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తింటే బరువు పెరుగుతుంది, షుగర్, బీపీ వంటి సమస్యలు వస్తాయి. సహజమైన ఆహారం తింటే శక్తి పెరుగుతుంది, రోగనిరోధక శక్తి బలపడుతుంది. రోజు పండ్లు, ఆపిల్, కూరగాయలు, బ్రాకలీ, గింజలు, నీళ్లు ఇవి తప్పనిసరిగా తీసుకోవాలి. 3. వ్యాయామం జీవితం మార్చే అలవాటు. వ్యాయామమంటే జిమ్కి వెళ్లాల్సిన అవసరం లేదు. రోజూ 30 నిమిషాలు నడవడం, యోగా, ప్రాణాయామం ఇవి చేస్తే సరిపోతుంది. ప్రయోజనాలు: గుండె ఆరోగ్యం మెరుగవుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, నిద్ర బాగా పడుతుంది. 4. మానసిక ఆరోగ్యం అత్యంత ముఖ్యమైనది. ఈ రోజుల్లో చాలామంది శారీరకంగా బాగానే ఉన్నా మానసికంగా బాధపడుతున్నారు. టెన్షన్, ఆందోళన, డిప్రెషన్ ఇవి మన జీవితాన్ని నెమ్మదిగా నాశనం చేస్తాయి. ఎలా దూరం పెట్టాలి? పాజిటివ్గా ఆలోచించండి, ధ్యానం చెయ్యండి, మీకు ఇష్టమైన పనులు చెయ్యండి. 5. మంచి నిద్ర ఆరోగ్యానికి రహస్యం. రోజుకు 6-8 గంటలు నిద్ర అవసరం. నిద్ర సరిపోకపోతే అలసట, కోపం, ఆరోగ్య సమస్యలు. నిద్ర ముందు మొబైల్ వాడకం తగ్గించండి, ప్రశాంతంగా ఉండండి. 6. నీళ్లు జీవమిచ్చే ఔషధం. రోజుకు కనీసం 3 లీటర్ల నీళ్లు తాగాలి. ప్రయోజనాలు: శరీరం క్లీనవుతుంది, చర్మం మెరుగవుతుంది, శక్తి పెరుగుతుంది. 7. చెడు అలవాట్లకు గుడ్ బై చెప్పండి. ధూమపానం, మద్యం, జంక్ ఫుడ్ ఇవి తాత్కాలిక ఆనందం మాత్రమే ఇస్తాయి, కానీ శాశ్వత నష్టం చేస్తాయి. 8. మీ ఆరోగ్యం మీ బాధ్యత. ఎవరూ వచ్చి మీ ఆరోగ్యం కాపాడరు, మీరు తీసుకునే నిర్ణయాలే మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. చిన్న చిన్న అలవాట్లు: ఉదయం త్వరగా లేవడం, వ్యాయామం, మంచి ఆహారం ఇవే మీ జీవితాన్ని మార్చేస్తాయి. స్నేహితులారా, జీవితం ఒక్కటి, ఆరోగ్యం ఒక్కటి. డబ్బు తిరిగి సంపాదించవచ్చు, కాని ఆరోగ్యం పోయితే తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. కాబట్టి ఈరోజే ఒక నిర్ణయం తీసుకోండి. నా ఆరోగ్యం నా చేతుల్లోనే ఉంది, నేను దాన్ని కాపాడుకుంటాను. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా జీవించండి. ధన్యవాదాలు.